కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. చూడండి, పౌలు గారు తొలి శతాబ్దంలో ఏమంటున్నాడు చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య అనగా ఈ లోకంలో మేము చాలా జ్ఞానవంతులము, ఈ లోకంలో మేము చాలా తెలివైన వాళ్ళము, రాకెట్లు ఎగరేస్తున్నాం, లేదంటే భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాం, అంతరిక్షంలో ఏముందో మాకు తెలుసు, మేధావులుగా అన్నీ మాట్లాడుతున్న వాళ్ళకట మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం అన్నాడు పౌలు గారు. అంటే ఈరోజు క్రైస్తవుడు ఎంతటి గొప్పవాడు అంటే, అజ్ఞానంలో కూరుకుపోయిన ప్రతి ఒక్కడికి, లోకంలో ఎవరైనా నాకు అన్నీ తెలుసు అంటే నీకు తెలియనివి ఉన్నాయి, అవి మేము నేర్పిస్తామనాలి క్రైస్తవుడు. అదే అంటున్నాడు పౌలు గారు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. చూసారా, ఈ లోక జ్ఞానము కాదు. ఈ లోకంలో జ్ఞానం సంపాదించాడు శాస్త్రవేత్త, ఈ లోకంలో తెలివిని సంపాదించారు మేధావులు అని పిలువబడుతున్న వాళ్ళు. కానీ వాళ్ళకి సైతం అంతు చిక్కనివి క్రైస్తవుడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. బైబిల్ బాగా చదివితే, బైబిల్ బాగా నేర్చుకుంటే ప్రతి క్రైస్తవుడికి ఈ సంగతులు తెలుసు. పౌలు గారు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, తొలి శతాబ్దంలో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, పోచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము, చూసారా, దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడట. అంటే మనం జ్ఞానం గురించి మాట్లాడుతుంటే ఈ లోకానికి తెలియని సంగతులు మనము కూడా మహిమపరచబడాలంట దేవుడు పక్షాన. మళ్ళీ మాట్లాడుతున్నారండి. ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా తెలుసండి? మేధావులుగా అంతు చిక్కని సంగతులు కూడా ఏమీ చదువుకొని ఇంతటి చిన్నవాళ్ళు మాట్లాడేస్తున్నారేంటి అని మనము దేవుడి జ్ఞానాన్ని బట్టి ఈ లోకానికి ఒక మహిమగా, ఒక వెలుగుగా కనపడాలట. అంటే క్రైస్తవుడు అంత గొప్పవాడా? క్రైస్తవుని చేతుల్లో ఉన్న బైబిల్ అంత గొప్పదా? ఎస్, 100కి 100% మీరు పట్టుకున్న బైబిల్ చాలా గొప్పది.